Hi, hello, welcome to N9 Media. I am journalist Srinidhi. Cruelty on children in the name of God is not acceptable. రీసెంట్గా ఒక వారం నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసినట్టయితే అందులో ఒక స్వామీజీ అంటే ఒక బాబా ఒక చిన్న పాపనో బాబునో ఎత్తుకొని మరుగుతున్నటువంటి పాలకుండలో రివర్స్లో ముంచి తీస్తున్నాడు. అట్లానే ఇంకో వీడియో కూడా ప్యారలల్గా వైరల్ అవడం స్టార్ట్ అయింది. ఏంటంటే ఒక బాబా సేమ్ ఒక చిన్న పాపనో బాబునో ఎత్తుకొని మరుగుతున్న పాలకుండలోంచి ఆ గిన్నెలోంచి మరుగుతున్న పాలను ఆ బిడ్డ ఒంటి మీద పోస్తున్నారు. సో ఇవన్నీ కూడా దారుణాలు చూసినట్టయితే ఎవరో ఒకరు వచ్చి ఇట్లా చేస్తే మీ కుటుంబానికి మంచిది అని చెప్తే మనం మన చిన్నారుల్ని ఇట్లాంటి ప్రమాదాలకు గురి చేస్తున్నాం. మూఢనమ్మకాలు పేరు మీద, అంధవిశ్వాసాలు పేరు మీద అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతోటి మనం ఆడుకుంటున్నాం. ఈ వీడియోస్ పాతవా కొత్తవా అన్నది కూడా ఇక్కడ పాయింట్ కాదు. ఇక్కడ ఒక క్రైమ్ జరుగుతుంది, అది కూడా మూఢ విశ్వాసాల పేరు మీద, అంధవిశ్వాసాల పేరు మీద. ఆ క్రైమ్కి మనందరం కూడా ఒక రకంగా కారణం అవుతున్నాము. కాబట్టి వెంటనే దీని మీద మనమే చర్య తీసుకోమని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతంలో అంటే బేసిక్గా ఈ వీడియోస్ అన్నీ కూడా నార్త్ ఇండియాకి సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇది ఒక ట్రెడిషన్ ఉంది. చిన్నపిల్లలకి సంవత్సరం లోపున్న పిల్లలకి ఇట్లా మరుగుతున్న పాలకుండల్లో ముంచి తీస్తే కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే వైరల్ అయ్యాయో వెంటనే చాలా మంది కూడా బుద్ధిజీవులు మేధావులు స్పందించేమన్నారు, అక్కడ పిల్లల హక్కులకి భంగం కలుగుతుంది, వాళ్ళ కన్సెంట్ లేక ఎవరు కూడా కోరుకోరు, అఫ్ కోర్స్ కన్సెంట్ అని కూడా మాట్లాడడానికి లేదు. సో వెంటనే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వైన్ అయ్యి ఆ పిల్లలకి అట్లా ఎవరైతే చేస్తున్నారో ఆ బాధ్యులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఒక్కటే ఘటననా? సరే, ఇది నార్త్ ఇండియాలో కదా, మన దగ్గర ఏవి లేవు కదా అని అనుకోవడానికి కూడా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లాలో ఒక మహిళ స్వయంగా తన కలలో శివుడు వచ్చి చెప్పాడని చెప్పేసి తను కన్న బిడ్డని గొంతు కోసి చంపేసింది. సో ఇట్లా అంటే మనకు దేవుడు ఏదైనా చెప్తే, లేకంటే దేవుడు ఇలాంటి ఒక బాబా ఏదైనా చెప్తే దాన్ని మనము పాటించడమేనా? అందులో నిజం ఎంత ఉండొచ్చు, ప్రాక్టికల్గా అదంతా కామన్ సెన్స్ అనేది వాడి దాన్ని నిర్ధారించుకొని అప్పుడు కదా చాలా ఊహించుకోవాల్సి అంటే డిసైడ్ అవ్వాల్సింది. ఇది కూడా ఓకే. సో ఇది కూడా ఉంది, మనము గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత గుంటూరులో చాలా చదువుకున్న మేధావి వర్గం వాళ్ళు, అమ్మా నాన్న ఇద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ డిగ్నిటరీస్, వాళ్ళు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఈషా ఫౌండేషన్కి బాగా అట్రాక్ట్ అయ్యి జగ్గి వాసుదేవ్ చెప్తున్నటువంటి మాటలకి ప్రభావితమయ్యి శివుడు నేను దేవుణ్ణి, సో ఈ లైఫ్ కరెక్ట్ కాదు, మనం మళ్ళీ పుడితే మన లైఫ్ అంతా సెట్ అవుతుంది, మనం హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఆ ఇద్దరు అమ్మాయిలు అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు చంపుకున్న ఘటన కూడా ఉంది మనకు. అంటే ఈ తల్లిదండ్రులు దగ్గరుని చంపారు, గొంతులో ఒక రాగి చెంబు పెట్టి మరి నెత్తి మీద బాధి చంపడం ఏదైతే ఉందో అప్పుడు సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అయితే ఇట్లాంటి వార్తలన్నీ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు, ఇట్లా కూడా జరుగుతాయా అని మనం ఏదో ఎంటర్టైన్ అవ్వడానికి కాదు, అస్సలు కాదు. అక్కడ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకుంటాం. మనం ఎంత మన కడుపులోంచి మన పిల్లల్ని కన్నా కూడా వాళ్ళ హక్కుల్ని కాల రాసే హక్కు మనకు లేదు, ఆ అధికారం మనకు లేదు. చిన్నపిల్లలు మాట్లాడరు అనేసి వాళ్ళ జీవితం మన చేతుల్లో ఉంది, వాళ్ళ బాధ్యులం మనము, వాళ్ళ బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మూఢ విశ్వాసాల పేరుతోటి వాళ్ళకి మాటలు రావు కదా, వాళ్ళు ఆలోచించలేరు కదా, వాళ్ళ జీవితంలో నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు కదా అని చెప్పేసి వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళని రిస్క్ చేసి మనకు ఏదైతే స్వార్థం ఉందో వాటి కోసం ఆ చిన్నారుల జీవితాలే రిస్క్లో పడేయటం అనేది తప్పు. మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి పేరు మీద ఎటువంటి క్రైమ్ జరిగినా అది క్రిమినల్ అఫెన్సే అవుతుంది. అండ్ మెయిన్గా దేవుడి పేరు మీద ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి ఘటనలు అనేవి అస్సలు యాక్సెప్టబుల్ కాదు. అండ్ వీటిని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎంత పెద్ద ఎత్తున ఖండన అనేది జరుగుతుందో అంత పెద్ద ఎత్తున అప్పుడు మాత్రమే మన దేశంలో మన మెదలలో ఉన్న అంధవిశ్వాసాలన్నీ కూడా మెల్లమెల్లగా పోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎక్కడైనా ఇట్లాంటి ఘటనలు జరిగితే వెంటనే ఖచ్చితంగా లాయర్లు అందరూ కూడా స్పందించాలి. ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా స్పందించాలి. అక్కడ చిన్నారులు అంటే రేపటి తరానికి వాళ్ళే ఒక భరోసా కాబట్టి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఇట్లాంటి అట్రాసిటీస్ ఇవన్నీ కూడా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ వీటన్నింటినీ కూడా ఖండించాలి. వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి ప్రవర్తించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.